ఐపీఎల్ మినీ వేలంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. డిసెంబర్ 13 నుంచి 15 వరకు ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ జరగనున్నట్లు సమాచారం. ఇప్పటి నుంచే ఫ్రాంచైజీలు తమ ప్లేయర్ల రిటెన్షన్, రిలీజ్ జాబితాలపై ఫోకస్ పెట్టాయి. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా రిలీజ్ జాబితాను రెడీ చేసుకుంటోంది. ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. టోర్నీ ప్రారంభంలో ఆడిన 4 మ్యాచ్ల్లో గెలిచి దూసుకెళ్లిన ఆ జట్టు ఆ తర్వాత వరుసగా ఓడిపోయి ప్లే ఆఫ్స్ కు చేరుకోవడంలో విఫలమైంది. రానున్న సీజన్లో అక్షర్ పటేల్ ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని చూస్తున్న క్యాపిటల్స్ జట్టులో భారీ మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2026 ఐపీఎల్ మినీ వేలానికి ముందు జట్టును మరింత పటిష్టం చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా 2 స్టార్ ప్లేయర్లను రిలీజ్ చేసే ఆలోచనలో కనిపిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ రిలీజ్ చేసే ఆటగాళ్లలో టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. రాహుల్తో పాటు ఆసీ స్టార్ ఫాస్ట్ బౌలర్ మిషెల్ స్టార్క్ ను సైతం ఢిల్లీ రిలీజ్ చేయాలని భావిస్తోందట. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లో రాహుల్ ను 14 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఈ టోర్నీలో రాహుల్ స్థాయికి తగ్గట్టు రాణించలేదని ఢిల్లీ యాజమాన్యం అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ప్లే ఆఫ్స్ కు ముందు జరిగిన కీలక మ్యాచ్లో రాహుల్ విఫలం కావడం ఢిల్లీ బాగా హర్ట్ అయినట్లు తెలుస్తోంది. రాహుల్తో పాటు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిషెల్ స్టార్క్ ను ఢిల్లీ రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2025 మెగా ఆక్షన్ లో స్టార్క్ ను 14 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. అయితే స్టార్క్ మాత్రం 1-2 మ్యాచ్ల్లో మినహాయిస్తే పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ క్యామరూన్ గ్రీన్ ను ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకోవాలని భావిస్తోందట. గ్రీన్ బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ చేయగలడు. ఇలాంటి ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ జట్టులో ఉంటే ఏ జట్టైనా పటిష్టంగా మారుతుంది. ఈ ఆజానుభావుడిపై చాలా ఐపీఎల్ జట్లు కన్నేసినట్లు సమాచారం. గాయంతో 2025 ఐపీఎల్ కు దూరమైన గ్రీన్ మళ్లీ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. తన రీ ఎంట్రీలోనే ఈ ఆసీస్ ఆల్రౌండర్ టాప్ ఫామ్ తో చెలరేగుతున్నాడు. వెస్టిండీస్ పై ఇటీవలే ముగిసిన 5 మ్యాచ్ల సిరీస్ లో బ్యాటింగ్ లో గ్రీన్ దంచుకొట్టాడు. అందుకే ఈ ఆసీస్ ఆల్రౌండర్ పై ఢిల్లీ కన్నేసినట్లు తెలుస్తోంది.